హాయ్ అండి, నమస్తే. ఎండాకాలం రాగానే గుర్తొచ్చేది రెండు చిన్న రసాలు తినడం అండి. రెండోది అయితే మామిడికాయ ఊరగాయ అండి. ముందుగా ప్రిపరేషన్ అంతా మామిడికాయని నీట్గా కడుక్కొని మంచి క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. మామిడికాయ పచ్చడి ఎండాకాలంలో పెట్టాలి. కాయ మీద గుజ్జు 1 ఇంచు ఉండాలండి. రెండోది ఊరగాయ ఎప్పుడు పెట్టాలంటే మే నెల నుండి స్టార్ట్ చేసుకున్నాలండి. ఎందుకంటే అప్పుడు ఎండలు మండుతుంటాయి కాబట్టి మంచి ఎండలో పెడితే ఎన్ని రోజులైనా ఎండాకాలంలో పాడవకుండా ఉంటుంది. మూడోది ఏంటంటే ఊరగాయకి ఒక చుక్క కూడా నీరు తగలకూడదు. నీళ్ళు తగిలితే ఊరగాయ మొత్తం పాడైపోతుంది, బూజు వాసన వస్తుంది. నాలుగోది కారం, ఉప్పు, నూనె ఇదంతా సరిపోయిందంటే ఊరగాయ మాత్రం ఎప్పటికీ పాడవదండి. నీట్గా ఉంటుంది, చెదరకుండా సూపర్గా ఉంటుంది ఇదైతేను. ఇప్పుడైతే మనం ఊరగాయ స్టార్ట్ చేద్దాము ఎలా చేయాలో. ఇప్పుడైతే మామిడికాయలు కోసుకున్నాం కదా, ఒక దాంట్లో వేసేసుకొని ఆవాలు, మెంతులు అయితే వేసేసుకోవాలండి. ఆవపొడి, మెంతిపొడి విడివిడిగా వేస్తారు. నేనైతే ఆవాలు, మెంతులు కలిపి వేస్తున్నాను. కొంచెం ధనియాలు కూడా వేస్తే టేస్ట్ కొంచెం వస్తుంది. బాగా దూరగా వేయించుకొని మాడకుండా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత ఆయిల్ అయితే వేడి చేసుకోవాలండి. పచ్చి నూనె కూడా వాడచ్చు. మేమైతే వేడి చేసుకొని వాడతాను ఎప్పుడు అయితేను. ఇప్పుడైతే మామిడికాయ ముక్కల్లో ఉప్పు, కారం అయితే వేసేసుకుంటున్నామండి. వేసేసుకున్న తర్వాత ఆవపొడి, మెంతిపొడి కలిపి కదా చేసుకున్నాము, అదైతే వేసేసుకున్నాను. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇదైతే మా అమ్మ చేస్తుంది. ఎప్పుడు మా అమ్మే చేసిస్తుంది నాకు ఊరగాయ అంటే మాత్రము. వేసుకొని బాగా కలుపుకునింది కదండి. కలుపుకున్న తర్వాత నూనె అయితే కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటుంది. అమ్మ చాలా బాగా చేస్తుందండి. తను ఊరగాయ పెట్టుకునింది. మా అమ్మమ్మకి కూడా తనే పెట్టుతుంది. ఇప్పుడు నాకు కూడా తనే పెడుతుంది. ఇలాగే బాగా కలిపేసుకునిందండి. చాలా బాగా చేసింది. చూస్తుంటేనే చూడండి నోరు ఊరిపోతుంది. బాగా కలిపేసుకుంది కదండి. ఇప్పుడైతే మనం ఒక జాడీలో అయినా ఒక డబ్బాలో అయినా పెట్టుకున్నాము. నేనైతే ఒక డబ్బాలో అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత మనం పెట్టేసుకున్న తర్వాత ఆ బౌల్లో కొంచెం అన్నం వేసుకొని కలుపుకుందంటే సూపర్గా ఉంటుందండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.